వెల్కమ్ టు అన్వేస్. ఎంతమంది చెప్తున్నా సరే భరణి గారు ఆ బుద్ధి మారట్లేదు చూడండి. ఇంకా ఆయన ఎవ్వరు బాగు చేయలేరు. ఎన్ని ఫీడ్బ్యాక్లు వస్తున్నాయండి, స్టాండ్ తీసుకోరు అని చెప్పి. లిటరల్లీ తనూజని సంజన గారు ఎన్ని మాట్లాడినారు లైవ్ లో. ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, ఎపిసోడ్ లో చాలా వరకు కట్ చేశారు. కానీ ఒక్క విషయంలోనే సరే స్టాండ్ తీసుకోలేదు భరణి గారు. సో తనూజ బాధపడడంలో తప్పేం లేదు. కానీ తనూజ ఇప్పటికైనా సరే రియలైజ్ అయితే బాగుండు. తను ఎపిసోడ్లో అన్నట్టుగానే ఇంక నేను మాట్లాడలేకపోతున్నాను, ఫ్రీగా ఉండలేకపోతున్నాను అన్నట్టుగా కాకుండా తనంతా తను ఇప్పటికైనా రియలైజ్ అయితే బాగుండు. సో నాన్న అనుకుంటూ నీకు 1% కూడా, నువ్వు 1% కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు? ఇంకా తనూజ ఫీల్ అయిన విషయం భరణి గారు ఫుడ్ మానిటర్ అవ్వడం అది ఇది అంటారా అంటే, అక్కడ సంజన గారు ఫుడ్ మానిటర్ అవ్వడం కన్నా భరణి గారు ఫుడ్ మానిటర్ అవ్వడమే చాలా చాలా బెటర్. అక్కడ తనూజ ఫుడ్ మానిటర్ గా ఉండడం కన్నా భరణి గారు ఫుడ్ మానిటర్ కింద ఉండడమే చాలా చాలా బెటర్. ఆ వే ఆఫ్ ప్రాసెస్ అనేది ఎలా ఉన్నప్పటికీ ఫైనల్ డెసిషన్ అయితే మాత్రం అక్కడైతే కరెక్ట్ గానే జరిగింది. ఈ రోజు అద్భుతం జరిగిందండి బిగ్ బాస్ సీజన్ 9 లో. అద్భుతమే అద్భుతం. అదే ఎల్లో కలర్ టీము. ఎల్లో కలర్ టీం అందరి టీముల కానీ వీకెస్ట్ టీము. పూర్తిగా సరిగ్గా మాట్లాడరు, కమ్యూనికేషన్ ఉండదు, ఎవరితో పెద్దగా రిలేషన్స్ ఉండవు, వాళ్ళని పెద్దగా పట్టించుకోరు, పక్కన పట్టేస్తారు. అలాంటి టీం రెచ్చిపోయింది చూడండి. అసలు ఏంటబ్బా వాళ్ళు ఒక్కళ్ళు కాదు, ముగ్గురు అలాగే మాట్లాడారు. ఈ రోజు చూసిన ఫ్లోరా షైనీని గత 3-4 వీక్స్ లో ఎప్పుడు చూడలే. ఈ రోజు చూసిన రామరాథోడ్ని ఎప్పుడు చూడలే. ఈ రోజు చూసిన సుమన్ శెట్టిని ఎప్పుడు చూడలే. ఫ్లోరా షైనీ పాయింట్ చెప్తుంటే నాకు క్లారిటీ కావాలని చెప్పేసి మళ్ళీ సుమన్ శెట్టి అక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అడిగాడు చూడండి, ముందుకు వచ్చి మాట్లాడాడు చూడండి. వాహ్! అసలు సుమన్ శెట్టి గారు ఏం చేయకపోతేనే ఫ్యాన్స్ అంటే మరి ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమంది ఫ్యాన్స్ వస్తారో. ఏదైనా మాట్లాడారా? ఒక్క రీతు విషయంలో మాట్లాడారు అని సంతోషపడ్డం ఓకే, కానీ ఒక రీతు నామినేషన్ విషయంలో మాత్రం కొంచెం తేలిపోయారేమో అనిపించింది. దానికన్నా ముందు మాత్రం వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు ఎఫర్ట్స్ ఇస్తున్నారు. వాళ్ళు గేమ్, సుమన్ శెట్టి ఏ గేమ్ పెట్టుకుంటే ఆ గేమ్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు. అసలు పర్సనాలిటీకి ఆటకి ఎక్కడైనా సంబంధం ఉందబ్బా. రామ్ రాథోడ్ ఈ రోజు పెట్టిన పాయింట్లు సంజన గారిని చూస్తే గజగజ భయపడిపోయాడు. అలాంటిది సంజన గారిని నిల్చోబెట్టి కడిగేసాడు చూడండి. వా, అది సో ఇది కదా గేమ్ చేంజ్ అంటే, ఇది కదా అంటే క్యారెక్టర్స్ బయటకు రావడం అంటే. ఫ్లోరా షైనీ ఇప్పటికీ ఆమె పాయింట్ పెట్టుకుంది, అన్ని చేసింది, కానీ నామినేషన్స్ కి యాక్సెప్ట్ చేసింది. సో అది వేరే విషయం. ఆమె ఎప్పుడు ఉన్నదే, కాకపోతే కొంచెం స్ట్రాంగ్ గా కనిపించారు. ఇంకొంచెం తన నామినేషన్స్ రీతు వాళ్ళు వేస్తున్నప్పుడు తనే చెప్పాల్సింది గట్టిగా, ఎవరిని ఓడించి నేను ఆ గేమ్ లో గెలిచాను, ఎవరి మీద గెలిచాను, ఎక్కడ యాక్టివ్ గా లేను, యాక్టివ్ లో ఇంప్రూవ్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు మీకు అని గట్టిగా తను పాయింట్ పెట్టి గట్టిగా మాట్లాడాల్సింది. ఎందుకంటే ఈ వీక్ లో చూస్తే అందరికన్నా ఇప్పుడు చూస్తే ఫ్లోరా గారికి ఇప్పటికి కూడా ఫ్యాన్ బేస్ లేదు. ఇప్పటికీ కూడా ఫ్లోరా గారు మాట్లాడితే ఓకే, లేకపోతే లేదు. ఆ సంజన గారి వెనక అట్లా చెంచాలా తిరుగుతూ ఉంటది అనే టాక్ తప్ప ఇంకేం లేదు. ఆఖరికి ఆయన ఎవరు హరీష్ గారు ఒక మాట అంటే పాపం ఆయన మాట కటువుగా ఉంటది, కానీ ఏదో చెప్పాలనుకున్నారు ఫ్లోరాకి. ఆ విషయం కూడా తను నెగిటివ్ గా తీసుకొని ఇక నామినేషన్ పాయింట్లో పెట్టేసింది. నువ్వు తీసుకున్న స్టాండ్ రాంగ్ గా ఉంది, సో నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఏదో చెప్పారు. చెప్పే విధానం బాగోదు అయింది. సో అది కూడా ఆమెకి పూర్తిగా అర్థం కాలేదు. ఆ సగం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అయ్యి ఉండొచ్చు. బట్ వీళ్ళు ముగ్గురు చూడండి అసలు ఈ రోజు ఎపిసోడ్ హైలైట్. సో అందుకే అంటాను, బిగ్ బాస్ అనేది ఒక ఆ సైకాలజీ, బిగ్ బాస్ చూస్తే మనకి ఒక మోటివేషన్ వస్తుంది. సైకలాజికల్ గా మనం చాలా అంటే మన మెంటల్ స్టేటస్ పెరుగుతూ ఉంటది. మనం ఫైట్ చేస్తూ ఉంటాం, ఫైట్ ఆపాలనిపించదు బిగ్ బాస్ చూసిన తర్వాత. అంటే బిగ్ బాస్ లో పాజిటివ్స్ చూస్తే అబ్బా చాలా ఉంటాయి అబ్బా. బిగ్ బాస్ ని చూసి ఫాలో అయిన తర్వాత ఎంతో మంది ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలా చాలా మంది ఉంటారు. ఎక్కడ కూడా గివప్ ఇవ్వకూడదు. గివప్ ఇచ్చినా సరే ఇవ్వనివ్వరు. ఇచ్చే నేచర్ ఉంది. గివప్ ఇచ్చేస్తామంటే అవుట్ ఆఫ్ ది గేమ్, బయటికి హౌస్ నుంచే బయటికి పంపించేస్తారు. అది నిజ జీవితంలో కూడా మనం పెట్టుకుంటే గివప్ ఇవ్వకూడదు. గివప్ ఇస్తే ఎండ్ ఆఫ్ ది లైఫ్. సో ఇలాంటి పాయింట్స్ బిగ్ బాస్ లో చాలా ఉంటాయి. అసలు సుమన్ శెట్టి గాని, రామ్ రాథోడ్ గాని, ఫ్లోరా షైనీ గాని అసలు మాట్లాడతారు అనుకున్నావా? వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఒక సిచ్యువేషన్ లో పడేస్తారు. యూ హ్యావ్ టు ఫైట్ అంతే. అంటే ఏం చేస్తారు? చచ్చినట్టు ఫైట్ చేయడమే, లేదంటే బయటకు రావాలి. బయటకు వచ్చేంత సిచ్యువేషన్ సీన్ లేదు. సో ఫైట్ చేయడం నేర్చుకుంటున్నారు, మాట్లాడడం నేర్చుకుంటున్నారు, పాయింట్ పెట్టడం నేర్చుకుంటున్నారు, గట్టిగా మాట్లాడడం నేర్చుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ప్రూవ్ చేసుకుంటున్నారు. అది కదా. సో
అబ్బా దివ్య నిఖిత అండి ఏమైనా మాట్లాడుతుందా? నాకు అంటే ఈమెది క్యారెక్టర్ ఇలానే ఉంటే చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అసలు నిజం చెప్పాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ వాళ్ళు వస్తారో తెలియదు, కానీ ఈమె ఇలాగే ఉంటే ఈమె ఏమో మేబీ విన్నర్ కూడా అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా 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 హై ఉన్నాయి. నాకు ఈమెను చూస్తే ఒకనొక టైంలో మనకి ఈమెను చూసి హౌస్మేట్స్ అందరూ కూడా సంజన గారు మాట్లాడలేకపోయారు, శ్రీజ మాట్లాడలేకపోయింది, నామినేషన్స్ లో ఇద్దరు మాట్లాడలేకపోయారు. వాళ్ళు ఎంత నెగిటివ్ చెప్పినా సరే దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకుని తన మెంటల్ స్టేటస్ ఎంత మెంటల్ గా ఎంత స్ట్రెంగ్త్ ఉందో చూపించింది చూడండి. అది కదా బిగ్ బాస్ హౌస్ కావాల్సింది. ఒకనొక టైంలో నాకు ఈమెను చూస్తే నాకు సీజన్ 8లోని తను పేరు మర్చిపోయాను, నిఖిల్ అండ్ పృథ్వీతో కలిసి ఉండేది కదా, సోనియానా తను స్టార్టింగ్ లో తన పాయింట్స్ కూడా ఇలానే ఉండేవి, చాలా భయపడేవారు, నామినేషన్స్ లో దద్దరిల్లించేసేది. సో ఈమె కరెక్ట్ గా వెళ్తే మాత్రం 100% డామ్ షూర్ కన్ఫర్మ్ టాప్ 3 గానే వెళ్తారు. లేదు అంటే కప్పు కొట్టేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గేమ్ స్ట్రాటజీస్ వేస్తున్నారు, వంటలు చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, మూలను కూర్చోవట్లేదు, ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడట్లేదు, ఎవరి తప్పు ఎలా ఎత్తి చూపించాలో తెలుస్తుంది. అసలు సూపర్ అంటే సూపర్. ఇప్పటి వరకు ఆట ఒకలా ఉంటే ఇటుపైన ఆట ఇంకోలా ఉంటుందా దివ్య నిఖిత వచ్చిన తర్వాత అనిపిస్తుంది చూస్తుంటే. అంత చక్కగా అసలు శ్రీజ లాంటి వాళ్ళు, సంజన గారు లాంటి వాళ్ళు అసలు ఎవరు మాట్లాడడానికి తావే లేదు. అసలు ఇప్పటి వరకు చూస్తుంటే, ఇప్పటి వరకు ఆల్రెడీ అప్పుడే ఇది 4th వీక్ నామినేషన్స్ వచ్చేసిన తర్వాత ఇప్పటి వరకు చూస్తుంటే మనకి టాప్ కంటెస్టెంట్స్ లేడీస్ అని అనిపిస్తున్నారు. తనుజ గానీ, దివ్య నిఖిత గానీ, సంజన గారు అయితే ఒక ప్లేస్ వరకు వస్తారు, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. కానీ శ్రీజ షీఈస్ బికమింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఇలా చూసుకుంటే మధ్యలో ఇమాన్యువల్ వచ్చాడు, భరణి గారిని ఎవరబ్బా టాప్ 1 లో పెడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక స్టాండ్ తీసుకొని రావడం మనిషికి ఒక స్టాండ్ తీసుకోవడం రాని మనిషికి అసలు ఎవరు పెడుతున్నారు? ఓపెన్ గా మాట్లాడలేని మనిషిని టాప్ 1 లో ఎందుకు పెడుతున్నారు? ఏ స్ట్రాటజీలు ఉపయోగిస్తున్నారు? ఆయన సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ గా వెళ్ళిపోతున్నారు. సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత పెద్ద మనిషిలాగా ఒక కవరింగ్ చేస్తున్నాడు అంతే, దాంతో మొత్తం అంతా కవరప్ అయిపోతుంది. స్పోర్ట్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ పర్సనాలిటీ ఉంది కాబట్టి స్పోర్ట్స్ ఆడుతున్నారు. అసలు ఎందుకు తీసుకొని వచ్చి అతను అక్కడ పెడుతున్నారు? వీళ్ళందరూ కలిపి అంటే వాళ్ళంతటా వాళ్ళకి అంత ప్రమేయం అంత లేకపోయినా సరే అందరు కంటెస్టెంట్స్ అందరు కలిపి ఆయన అక్కడ పెట్టారేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు దివ్య నిఖిత వచ్చిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది, సరైన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఈమె కదా, ఇలా కదా ఉండాలి కంటెస్టెంట్స్. సో మనం వీళ్ళందరూ కలిపి తీసుకొచ్చి నెంబర్ 1 పొజిషన్ లో పెట్టడం కాదు కదా, వీళ్ళు కదా నెంబర్ 1, వీళ్ళు అక్కడ ఉండాలి కదా అని మనకు అనిపించాలి, వాళ్ళకి అనిపించాలి, అందరికి అనిపించాలి, వాళ్ళు అక్కడ ఉండాలి. అది కదా అసలు ఏ విధంగా చూస్తే భరణి గారిని అక్కడ పెట్టారు చెప్పండి, ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. సో ఇదండి ఓవరాల్ గా ఈ రోజు జరిగిన నాకైతే తనుజ విషయంలో భరణి గారు స్టాండ్ తీసుకోకపోవడం మాత్రం చాలా చాలా బాధ అనిపించింది. అసలు అక్కడ సంజన గారు మాట్లాడిన మాటలకి అస్సలు స్టాండ్ తీసుకుని ఉండుంటే ఈ టైంకి భరణి గారి సిచ్యువేషన్ ఇంకోలా ఉండను. ఎందుకంటే నిన్నటి నుంచే సంజన గారు తప్పు మీద తప్పు, అంటే అక్కడ తప్పులు ఎంతమంది ఉన్నా సరే తను పాయింట్అవుట్ చేసి నిలబెట్టింది. దివ్య అక్కడ కరెక్ట్ గా తప్పు మాట్లాడుతున్నారు అన్న టైంకి లాక్ చేసేసింది దివ్య నిఖిత. సో నిన్నటి నుంచి కూడా సంజన గారు దాన్ని తట్టుకోలేకపోయారు, ఆ ఫైట్ చేయలేకపోయారు, ఫైట్ లో నెగ్గలేకపోయారు, తను అనుకున్న సాధించలేకపోయారు, ఏడ్చేశారు, ఏడుస్తూనే ఉన్నారు. ఆ ప్రాసెస్ లో తనుజని చాలా హర్ట్ చేశారు, చాలా మాట్లాడినారు. తన కోసం కాఫీని వదిలేసుకున్న అమ్మాయిని మాత్రం త్యాగమా అని చీప్ గా తీసి పడేశారు. ఈ రోజు రామరాథోడ్ని ఇన్ని మాట్లాడినారు. రామరాథోడ్ని ఏంటి ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు కానీ ఓపిక నేర్చుకొని మాట్లాడని. అసలు రామరాథోడ్ని మొన్న కూడా చాలా తక్కువ చేసి మాట్లాడతారు, చాలా చిన్నగా చూసి మాట్లాడతారు. దానికి అక్కడ సుమన్ శెట్టి స్టాండ్ తీసుకున్నాడు చూడండి, అది చిన్న స్టాండ్. మాత్రం స్టాండ్ కూడా భరణి తనుజ గురించి తీసుకోలేదంటే చూడండి. అసలు రామరాథోడికి సుమన్ శెట్టికి అంత ర్యాప్ ఎక్కడుంది, అంత క్లోజ్నెస్ ఎక్కడుంది? పక్కన మాట్లాడుతున్న మనిషి, ఆ పక్కనున్న మనిషి వచ్చి స్టాండ్ తీసుకున్నాడు. అదే సుమన్ శెట్టిలో ఉన్న సింప్లిసిటీ, సుమన్ శెట్టిలో ఉన్న గ్రేట్నెస్ అని కూడా అన్ను. సుమన్ శెట్టి ఇప్పటివరకు ఎవరికి స్టాండ్ తీసుకోలేదు, స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, స్టాండ్ తీసుకుంటాను, ఇంకా బాగా మాట్లాడతాను అని చెప్పి మాటలు చెప్పాడు. సో నన్ను సపోర్ట్ చెయ్యండి అని చెప్పి అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది సుమన్ శెట్టిలో గ్రేట్నెస్. భరణిలో నాకు ఆ ఇంప్రూవ్మెంట్, ఆ ప్రయత్నం అనేది ఎక్కడ కనిపించట్లేదు. సో అలా సంజన గారు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు జరిగిన తప్పు ఆవిడకి నెగిటివిటీ అలా పడుతూనే ఉంది. సో
ఈమె అంటే ఇప్పటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నా అంటే ఒక 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 కంటెంట్ ఇస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో. సంజన గారు లేకపోతే 100% సంజన గారు లేకపోతే సీజన్ 9 ఇప్పటి వరకు ఇంత హిట్ అయ్యి ఉండేది కాదు. అలాంటిది కానీ విన్నింగ్ కెపాసిటీ ఉందా అంటే అంత లేదు. కొంచెం యాటిట్యూడ్ ఉంది, కొంచెం తక్కువ చూపు చూసే విధానం ఉంది, అన్నీ ఉన్నాయి. దానికి సర్వుజ్జి అన్నట్టుగా ఇంతకు మించి విన్నింగ్ కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నేనంటూ ఉన్నాను అని చెప్పి దివ్య నిఖిత వచ్చింది చూడండి. ఇది దివ్య నిఖితను చూసి అందరికీ కూడా జడుపు వస్తుంది. జడుపు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఈ రోజు నామినేషన్లో మాటలను బట్టి. సో ఓవరాల్గా అయితే మాత్రం టూ గుడ్. ఒక్కొక్కరు అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడడం, అన్ఎక్స్పెక్టెడ్గా తిరగడం, కన్నింగ్ ఫాక్స్లా ఉండడం, అందరి ఫేస్లో ఎక్స్పోజ్ అయిపోవడం, ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు ఉండడం. విషయం ఏంటంటే ఈ సీజన్లోని ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి. తనుజ స్ట్రాటజీస్ తనుజ, హరీష్ గారి స్ట్రాటజీ హరీష్ గారు, శ్రీజ స్ట్రాటజీ శ్రీజ, ఎవరు డిమాండ్ పవన్ స్ట్రాటజీ డిమాండ్ పవన్, భరణి స్ట్రాటజీ భరణి, సంజన స్ట్రాటజీ ఒక రకమైన స్ట్రాటజీ, ఈ దివ్య నిఖిత స్ట్రాటజీ ఒక రకమైన స్ట్రాటజీ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఆలోచనలన్నీ పెట్టి ఆడుతున్నారు చూడండి. అసలు ఒకరిని మించి ఒకరు అనడానికన్నా దివ్య నిఖిత వచ్చిన తర్వాత ఆట మారిందబ్బా నిజం చెప్పాలంటే. సో ఇది ఓవరాల్గా నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.